టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకటేష్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలంటూ ఆయన కుమార్తె దాతల నుంచి సాయం కోరారు. ఈ క్రమంలో కొందరు దాతలు ముందుకొచ్చారు. అయినా ఆయన ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ్, దరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకటేష్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదా సీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఓ మిత్రుడి ద్వారా నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయం అయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడప కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్టు గతంలో వెంకట్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో నిన్న రాత్రి చనిపోయారు. హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ నిన్న రాత్రి 10 గంటల సుమారులో తుది శ్వాస విడవడం జరిగింది. అయితే దాదాపు నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై సహాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు. ఫిష్ వెంకట్ స్పృహలో ఉన్న సమయంలో ఎవరిని కూడా గుర్తుపట్టలేకపోయాడు. బీపీ, షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కాలికి ఆపరేషన్ చేశారు. మృత్యువుతో పోరాడుతూ ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి 10 గంటలకి కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కి ఒక భార్య, కూతురు ఉన్నారు. ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే ఫిష్ వెంకట్ చెప్పే డైలాగ్ అప్పట్లో ఆయనకి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్. అలాగే నాయక్, బన్నీ, అదుర్స్, ఆంజనేయులు ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఫిష్ వెంకట్ తనదైన హాస్యంతో, విలనిజంతో ప్రేక్షకులకు నవ్వులు పండించాడు. 1 లైనర్స్ తో, తెలంగాణ యాసతో ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఫిష్ వెంకట్ అనారోగ్య కారణంగా కొన్నేళ్లుగా అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి సినిమాలకి దూరం అయ్యాడు. ఆయన అనారోగ్య పరిస్థితి గురించి కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. తనకు సహాయం చేయాలని కూడా కోరారు. సినిమా పరిశ్రమ నుంచి కొందరు స్పందించి సహాయం చేశారు. ఆయన కిడ్నీలు 2 పాడైపోవడంతో కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేసి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆయన కోలుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే కిడ్నీల మార్పిడి ఖర్చుతో కూడుకున్న పని కావడం, ఆయన కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడం, సహాయం కోసం ఆయన కుటుంబం ఆశగా ఎదురు చూసింది. కొందరు స్పందించి ఎంతో కొంత సహాయం చేసినప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి ఆ డబ్బు సరిపోలేదు. దురదృష్టవశాత్తు ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు. ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్ లోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. శివ, మొత్తానికి ఇటు ఫిష్ వెంకట్ సినిమాల విషయానికి వస్తే కూడా తను చేసిన సినిమాలు అటు కామెడీ అయినా, విలనిజం అయినా, ఏదైనా కూడా అంత స్టార్ డైరెక్టర్స్ అందరితో కూడా ఫిష్ వెంకట్ వర్క్ చేయడం జరిగింది. స్టార్ డైరెక్టర్లతో తను ఏ సినిమా చేసినా కూడా స్టార్ డైరెక్టర్లు ఏ డైరెక్టర్, ఏ హీరో కాంబినేషన్ లో
కంపల్సరీ ఫిష్ వెంకట్ రోల్ ఉండాల్సిందే, అంత స్థాయికి ఎదిగిపోయాడు ఫిష్ వెంకట్. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య విషయానికి వస్తే కూడా చాలా మంది సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు. కానీ పెద్ద మొత్తంలో తన ఖర్చునైతే ఎవరు తీర్చలేకపోయారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.